నా పేరు తొర్పునూరు లింగస్వామి గౌడు, ఎల్లంబాయి గ్రామ పంచాయతీ, చౌటుప్పల్ మండలం. సార్, కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ప్రజాపాలన పెట్టింది. ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సార్? కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే చాలామంది ప్రజలు హర్షం వ్యక్తం చేశారు, సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో దొరల పాలన, గడీల పాలన నుంచి మనం ఇప్పుడు స్వేచ్ఛ తీసుకునే విధంగా ప్రజలు ప్రజాపాలన కోరుకున్నారు. కాబట్టి ఏ పాలన కావాలనో మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అదే పాలన వచ్చింది. మనకు ప్రజలకు కూడా అదే పాలన అందుతున్నది ఇప్పుడు ప్రజెంట్. అట్లాగే సార్, 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. 6 గ్యారెంటీలు ఈ గ్రామంలో ఎలా మోటివేషన్ అవుతుంది? ఇప్పుడు 6 గ్యారెంటీలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి 6 గ్యారెంటీలలో మొదటగా మన ప్రభుత్వం వచ్చిన 12 నెలల 13 నెలల వ్యవధిలోనే మొదటగా మనకు ఉచిత మహిళా బస్సు ప్రయాణం పెట్టింది. అదేవిధంగా గృహలక్ష్మి పథకం తీసుకొచ్చి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చింది. అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చింది. అదేవిధంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కూడా చేసింది. అదేవిధంగా మనకు ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టింది. కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాగనే సార్, రైతులు కొంతమందికి రుణమాఫీ కాలేదు, రైతు బంధు కాలేదని చెప్పేసి కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. అట్లాగనే సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తారు, దొడ్డవడ్లకు కూడా ఇస్తే బాగుంటుందని కొంతమంది వాదన సార్. దీనిపై అంటే మన ప్రభుత్వం వచ్చిన ఏకకాల వ్యవధిలో 2 లక్షల రుణమాఫీ చేసింది, చాలా గర్వకారణం. అదేవిధంగా ఈ 2 లక్షల రుణమాఫీ దాదాపుగా అందరికీ అయినది. కాకపోతే చిన్న చిన్న మిస్టేక్ వల్ల ఆధారాల్లో తప్పు, ఆధార్ కార్డు తప్పు కానీ బ్యాంకులో ఏదైనా మీ పేరు ఏదో కొంచెం చిన్న సమస్య వల్ల కొంతమందికి ఆగిపోవచ్చు. అవి కూడా ఫైనల్గా వచ్చేసిందని నాకు తెలుస్తున్నది. అదేవిధంగా ఇప్పుడు సన్న వడ్లు పండిస్తే ఇప్పుడు సన్న వడ్లు బోనస్ ఇస్తున్నారు కదా, మిగతా వడ్లు కూడా బోనస్ ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. అదేవిధంగా ఈ సన్న వడ్లు ఏంటంటే మన ప్రతి హాస్టల్లో ప్రతి ఎక్కడ కూడా మనకి ఇప్పుడు రేషన్ బియ్యం కూడా ముందు ఈ సన్న బియ్యాన్ని ఇస్తారు. కాబట్టి సన్న బియ్యాన్ని ప్రోత్సాహం ఎక్కువ జరుగుతూ ఉంది. అట్లాగనే సార్, గత సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది? మాజీ సర్పంచ్ ఇంతకుముందుకైతే మా దగ్గర టీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎల్లంబాయి గ్రామ పంచాయతీలో రోడ్ సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీ సమస్య ఉన్నది. ఇప్పుడు మీరు వెళ్ళే దారిలో ఆ రోడ్ మొత్తం చాలా చిందరవందరంగా ఉన్నది, గుంతలమయమైనది. ఇంతవరకు అప్పట్లో ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ళ కింద చేసిన రోడే కానీ ఇప్పటి వరకు ఈ గత 10 ఏళ్లలో మనకి రోడ్డు జరగలేదు, ఆ డ్రైనేజీ కూడా జరగలేదు. చాలా అస్తవ్యస్తంగా ఉన్నది గత 10 ఏళ్లలో. అట్లాగనే సార్, ధరణి మంచి పదం అని చెప్పి చెప్తున్నారు. దీనిపైన రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ధరణి పేరు చెప్పి ఎంతోమంది కబ్జాలు ఎన్నో చేసి గత ప్రభుత్వంలో ఆ ధరణి పేరును తీసేసి ధరణిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఎంతోమందికి పంచాయతీ కొట్లాటలు మనం చూసినాం, మీడియాలో కూడా వచ్చింది, చాలా సందర్భాల్లో చూసినాం. ఆ విధంగా రాకుండా ఇప్పుడు భూమాత అని చెప్పేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి దీంట్లో భూభారత్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. అందరికీ న్యాయం జరిగేలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అట్లాగే సార్, అద్భుతమైన పథకం ఇంటింటికి నల్ల మిషన్ భగీరథ ఇచ్చినప్పుడు మిషన్ కాకతీయ అద్భుతమైనటువంటి ఈరోజు కాంగ్రెస్ పాలనలో పంటలు పండుతున్నాయి అంటే మావాలని చెప్పేసి కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? అది అవాస్తవం. మిషన్ కాకతీయ అనేది కమిషన్ల కోసం ఏదో కకృతిపడి చేసినటువంటి, వృధా చేసినటువంటి అది ఫలితం. ఎట్లాంటి ఫలితాలు ఇప్పటికీ మాకు ఇంటింటి నల్ల మాకు నల్ల కలెక్షన్ లేదు ఇప్పటివరకు. అదేవిధంగా మిషన్ భగీరథ అన్ని ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ అది గొప్పలకే మాటలకే పరిమితం కానీ చేతులలో ఏ విధంగా లేదు. మిషన్ కాకతీయ కూడా కమిషన్ల కాకతీయ నా ఉద్దేశం అయితే. ఏ విధంగా ఎవరికి న్యాయం జరగలేదు, ఎక్కడ న్యాయం జరగలేదు మిషన్ కాకతీయ ద్వారా. అట్లాగనే సార్, ఇప్పుడు ఈ గ్రామంలో ఇంతకు ముందుకు కొయ్యలగూడెం ఉంది సార్, కొత్త గ్రామ పంచాయతీ అయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి నేర్చుకుంది సార్? మన ఇంతకుముందు ఉమ్మడి కొయ్యలగూడెం గ్రామ పంచాయతీ ఉన్నది. మొన్న రీసెంట్గా 5 years బ్యాక్ మనకు గ్రామ పంచాయతీ ఏర్పడింది, ఎల్లంబాయి గ్రామ పంచాయతీ అయింది. కొత్తగా గ్రామ పంచాయతీ అయిన తర్వాత ఏ విధమైనటువంటి గత 9 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ఏ విధంగా అభివృద్ధిని నోచుకోలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒక రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, వాటర్ లేదు, అసలు ఏది ఇక్కడ ఏం విధంగా డెవలప్ కాలేదండి. మొత్తం నిర్వీర్యం చేసింది ఎల్లంబాయి గ్రామ పంచాయతీ. అలాగే సార్, టీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా ఏంది సార్? టీఆర్ఎస్ పాలన అనేది దొరల పాలన, గడీల పాలన. ఇంతకుముందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజాపాలన,
ప్రజల కోసం ప్రజా సేవకుడిగా వచ్చిన మన రేవంత్ రెడ్డి గారు మన ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగనే సార్ టీఆర్ఎస్ పనుల్లో దళిత బంధు అని, బీసీ బంధు అని, యాదవులకు యూనిట్, గొర్రెల పంపిణీ ఎన్ని యూనిట్లు మీ గ్రామానికి అందినాయి? లాస్ట్ మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు అని చెప్పిరండి. ఎలక్షన్ ముందర ఏదో బోగస్ బంధు లాగా తీసుకొచ్చి దళిత బంధు అని చెప్పి ఓట్ల కోసం జనాలను మసిపూసి మారేడుకాయ చేసే క్రమంలో ఆ దళిత బంధు తీసుకొచ్చినారు. ఎవరో ఒకరికి కాన్ఫరెన్స్లో ఊర్లో కూడా, ఇక్కడైతే మా దగ్గర ఎవరికి రాలేదు ఆ దళిత బంధు కూడా. కాన్ఫరెన్స్ మొత్తాల్లో ఒకరిద్దరికి ఏమొచ్చిందో నాకు తెలిసి. అది ఉత్తి ఎలక్షన్ కోసం వచ్చిన బందే కానీ అది ఎవరిని దళితులను ఆదుకునే బంధు కాదు అసలు. అట్లాగనే సార్ మాజీ మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర డ్యాంలో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి? గత బీఆర్ఎస్ 9 ఏళ్ళలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ మీ గ్రామానికి అందింది? కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర ఉన్న క్రమంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చింది తప్ప ఈ టీఆర్ఎస్ పాలనలో ఎవ్వరికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదండి. ఇక్కడ ఎవ్వరు మీరు ఎక్కడానికి అనుకోండి ఎవ్వరికి రాలేదు. అట్లాగనే సార్ ఈ గ్రామంలో గల్లీ గల్లీకి బెల్ట్ షాప్ ఉంది. విపరీతంగా యవనస్తులు ఖరాబ్ అయిపోతున్నారు. దీనివల్ల మీరు ఎలాంటి చర్యలు చేపడతారు? గత పాలన వలన లేకపోతే ఎట్లా ఏం? గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో గల్లీ గల్లీకి వైన్ షాపులు పెట్టి వీధి వీధికి వైన్ షాపులు తెరిచి ఎన్నో ఈ పాలనను దారి తప్పించినటువంటి పాలనలో మా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దృఢ నిశ్చయంతో బెల్ట్ షాపులు బంద్ చేయాలని చెప్పేసి మునుగోడు కాన్స్టిట్యున్సీ మొత్తంలో గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. సార్ చెప్పిన ప్రకారం ఇప్పటి వరకు అయితే ఇంతకుముందుకు చాలా విచ్చలవిడిగా ఎక్కడ గల్లీ గల్లీకి సందుకు బెల్ట్ షాపులు ఉండేది. ఇప్పుడు మాత్రం సార్ తీసుకున్న నిర్ణయంతో మునుగోడులో చాలా కట్టుదిట్టంగా అమలు అవుతున్నది. ఇక్కడ బెల్ట్ షాపులు అనేది తగ్గిపోయింది మొత్తం. అట్లాగే సార్ మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం? మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయలేదు, ఏమీ చేయలేదు. ఏదో టీఆర్ఎస్ అని చెప్పేసి కేసీఆర్ బొమ్మ పెట్టుకొని ఇది అదని చెప్పేసి ఎన్నో ఆక్రమణలు భూ కబ్జాలకు కమిషన్లకు పాల్పడినటువంటి మాజీ ఎమ్మెల్యే పూసుకుల బాబురెడ్డి గారు ఓడిపోయారు. మన మునుగోడు రాజన్న ముందు బిడ్డ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న అంటే నేనున్నా అని ముందుకొచ్చి ఆ ఆపద సమయంలో ఆదుకునేటువంటి వ్యక్తి మన రాజగోపాల్ రెడ్డి సార్ గారు అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది ఇక్కడ. అట్లాగే సార్ రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వచ్చు సార్? కంపల్సరీగా రాజగోపాల్ సార్ మంత్రి పదవి ఇవ్వచ్చు. ఇవ్వకూడడానికి కారణాలు ఏం లేవు. ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ మునుగోడు కాన్స్టిట్యున్సీలో మంత్రి పదవి అనేది ఇంతవరకు లాస్ట్ టైం మన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆ టైంలో అప్పుడు వచ్చిందే. మునుగోడు ఏ విధంగా డెవలప్ కాలేదు. ఈసారి రాజగోపాల్ రెడ్డి సార్కి మంత్రి పదవి ఇస్తే మునుగోడు ప్రజలు సంతోషిస్తారు, మంచి డెవలప్ కూడా అవుతుందని నేను కోరుకుంటున్నాను. అట్లాగనే సార్ రానున్న స్థానిక ఎన్నికల్లో మీరు ఎలాంటి మోటివేషన్ చేస్తారు? అంటే యువకులు ఎక్కువ మద్యం డ్రగ్స్ బానిస అయిపోతున్నారు. దీన్ని ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తారు? ఈ రోజుల్లో యువకులు మద్యానికి గంజాయి మత్తులో తూలుతున్నారు. అంటే గత ప్రభుత్వంలో అయితే ఎక్కువ జరిగింది. మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ విషయంలో సీరియస్గా తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. తీసుకొని గట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో కొంత తగ్గుముఖం జరిగింది. ఇప్పుడు యువత కూడా మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. మంచిగా మన భవిష్యత్తు ఏంది, మనం గంజాయికి మత్తుకు అలవాటు పడితే మన కుటుంబం కానీ మన భవిష్యత్తు కానీ నాశనం అవుతుంది. కాబట్టి తప్పకుండా యువత కూడా ఆలోచన చేసి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సార్ రానున్న స్థానిక ఎన్నికల్లో మీ మండలంలో ఎన్ని సర్పంచ్ సీట్స్ కైవసం చేసుకోబోతారు సార్? ఇప్పుడు చౌడపల్లి మండలంలో దాదాపుగా మనకు మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్లలో ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో సర్పంచ్గా గెలవడం జరుగుతుంది మ్యాక్సిమం. అధిష్టానం ఒకరు మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని బీసీ బిడ్డగా మిమ్మల్ని గుర్తించి సర్పంచ్గా అవకాశం ఇస్తే మీరు చేస్తారా? చేస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? మనకు పార్టీ అవకాశం ఇచ్చి బీసీ బిడ్డగా గుర్తించి అవకాశం ఇస్తే సర్పంచ్గా చేస్తాను. చేస్తే మాత్రం మన ఊరు డెవలప్మెంట్ గురించి కానీ మన ఊరిలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కానీ నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను.